హరీష్ రావు గారికి దీనికి ఏం సంబంధం అసలు ఈ ఫోన్ ట్యాపింగ్? ఆయన ఒకసారి ఇరిగేషన్ ఆయన ఏ శాఖ చేశారు నాకు తెలిసి, ఆయన ఆరోగ్య శాఖ ఇరిగేషన్ చేసిండు, ఫైనాన్స్ చేసాడు, అంతే కదా. ఈ మూడిటికి టెలిఫోన్ ట్యాంపరింగ్ ఏడు సంబంధం ఉంటుంది? వెనకడికి రోసయ్య గారు ఆర్థిక శాఖ చేసేవాడు, అప్పటికి రూపాయి డబ్బులు ఇచ్చేవాడు కాదు, చెప్పేవాడు కదన్న అదే డబ్బులు. రాజశేఖర గారు చెప్పారు చాలా డేంజర్, ఇంత డబ్బులు తెచ్చుకోవడం కుదరదు, ఏం చెప్పినా ఒప్పుకునేవాడు కదా, డబ్బులు లేవని. హరీష్ రావు గారు అంతే స్ట్రిక్ట్ కదా, కేసీఆర్ గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు, ఇటు మల్లుడైనా సరే అడగాలంటే నానా బాధలు అయిపోతుంది, డబ్బులు తీటి దేనికని, అవునా కదా. వ్యవస్థ మీద పట్టున్నాడంటే వీళ్ళకి బాధ వస్తుంది. ఇప్పుడు ఈయన నిజంగా టెలిఫోన్ ట్యాపింగ్లో ఈ సంబంధిత శాఖలు, ఉదాహరణకి మన అలీగారి హోంమంత్రి బదులు హరీష్ రావు గారే మంత్రి అనుకుంది, హోంమంత్రి, వీళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఒక అండర్స్టాండింగ్తో చేశారంటే ఒప్పుకుంటాం. తలతోకలేని శాఖలు ఏం చేస్తావు, తలతోక ఉన్న శాఖను వదిలేసి ఆయన అలీగారిని ఎవరి దగ్గర పిలిచామని ఒకసారి అడిగారా చెప్పమ్మా. ఈ సందర్భంలో ఎక్కడైనా సముచితంగా లేని విషయాల్లో ఓన్లీ టైంపాస్ కార్యక్రమం కింద కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక గంట పట్టుతుందేమో తెలుసుకోవాలి నిజంగా అంటే జరిగిందా లేదా అనడానికి. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని విచారించారు, ఇంకెవరినో విచారించారు, దాంట్లో ఒక సిఐని విచారించారు. ఇదంతా XYZ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇంత లాక్ చేస్తారు? నిజంగా జరుగుంటే నిజంగా తెలియజేయాలంటే గంట పడుతుంది దీనికి పట్టుకోవాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ని అలౌ చేయలేదు రామచంద్రరావుని, అవును కదా. ఆయన అలౌ చేయకపోతేనే ఫస్ట్ వీళ్ళేదో కథ వేరేది ఉందని అర్థం. మధ్యలో లంచ్కి టక్కుమని బిర్యానీ ఏదో తెప్పించి తినిపిస్తేనే కానీ ఒప్పుకోరు. అంతే ఈ కార్యక్రమాలన్నీ చూడు, మోర్ దాన్ టైం వేస్ట్ కార్యక్రమాలు ఉంటాయి. అడవుడికి నువ్వే చెప్పావు కదా అడవుడని, ఒక వెంటనే గంటలో వదిలేస్తే ఇంకేం అడవుడు ఉంది. గత వారం 10 రోజుల నుంచి చూస్తుంటే ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క న్యూస్ లేదు, కానీ మొత్తం ఇటే. మొన్నటి వరకేమో ఎన్టీవీ, ABN, రాజ్ న్యూస్, మంత్రులు, దందాలు, ఏంటివి స్కాములు, స్కీములు, ఎఫ్ఐఆర్లు. అదే కదా. దీనికన్నా ప్రొయాక్టివ్నెస్ ఫస్ట్ హరీష్ రావు గారు చూపించింది ఏంటి, కేటీఆర్ గారు కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆన్ గవర్నమెంట్. అడిగినవేంటి, ఏ సంక్షేమాలు ఇస్తున్నారు, ఏవి రైతులకి ఇస్తానన్నది ఏది, ఈ 9 బ్లాక్ ఒకటే కదా రద్దు చేశారు, మిగిలినవి ఎందుకు రద్దు చేయలేదు, ఈ ప్రశ్నే కదా. 20 సంవత్సరాలకి శాశ్వత పథకం వేసి కూర్చున్నారు అనుకో, 7 టెండర్లు వేసి ఉంటే ఎందుకు అవి బ్లాక్ చేయట్లేదు అనేది కదా. ఇప్పుడు శాశ్వత పరిష్కారం 25 సంవత్సరాలు తెలుసు కదా నీకు, అది 20 సంవత్సరాలు మళ్ళీ ఈ ఆటలో అటువంటి కిషన్ రెడ్డి రద్దు చేయాలి. నాకు ఎక్కడ వస్తుందంటే సిర్రెత్తుకు వస్తుంది కొన్ని విషయాల్లో. ఉనికిని చాటుకోవడానికి ఇంతసార్లు ఆ ఎంఐఎం ధర్మాన్ని గెలుస్తున్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. బొగ్గుశాఖ మంత్రి కదా ఇప్పుడు, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఎందుకు వెళ్ళాడు? కామన్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ నడుస్తుందా, మినిమం గ్యారంటీ ప్రోగ్రామ్ నడుస్తుందా?